హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమంతస్ మన క్రియేషన్స్ అవర్ చాయిస్ యువర్ బ్యూటీ. ఈరోజు వీడియోలో అయితే కంప్లీట్గా కస్టమైజ్డ్ చైన్స్ అండి. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం, అంటే దీంట్లో రా మెటీరియల్ కావాలంటే సపరేట్గా రా మెటీరియల్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏవైతే చూపిస్తున్నానో ఆ రా మెటీరియల్స్ అంతా సపరేట్గా కూడా ఉంది, అంటే వితౌట్ కస్టమైజేషన్. మీరు ఏదన్నా వేరే డిజైన్స్ చేసుకోవాలి అంటే, లేదు ఈ డిజైన్స్ సేమ్ ఇలానే కావాలంటే కనుక ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి సెండ్ చేయండి. ఫస్ట్ మనం అసలు చాలా క్యూట్గా, అసలు సింగిల్ లైన్ వేసుకుంటే చాలు అనేంత బిగ్ సైజ్ అండ్ హెవీ లుక్, గ్రాండ్గా ఉంది. స్టోన్ బీడ్ అండి, చాలా బాగుంటుంది. ఇవి సపరేట్ లైన్స్ కావాలంటే కనుక మనకి ఆల్మోస్ట్ ఒక 15 కలర్స్ అయితే అవైలబుల్ ఉంది. సో ఇది వచ్చేసి బ్లాక్ అండ్ బ్లాక్ బీడ్స్ తీసుకున్నాం కాబట్టి మధ్యలో మనం షుగర్ బీడ్ యూస్ చేసుకున్నాము. మీకు షుగర్ బీడ్ కాదు స్వరోస్కి యాడ్ చేసుకోవాలంటే స్వరోస్కి అయినా యాడ్ చేసుకోవచ్చు మనం. అండ్ విత్ పికాక్లో విక్టోరియన్ కంప్లీట్ వైట్ స్టోన్ పెండెంట్, ఇవన్నీ కూడా విత్ ఇయర్ రింగ్స్ అండి. ఇయర్ రింగ్స్ కూడా పేరప్ చేసి ఇస్తున్నాము మిక్స్ అండ్ మ్యాచ్లో. అండ్ దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తుంది. దీని ఇయర్ రింగ్స్ పుష్ బ్యాక్లో ఉంటుంది, పుష్ బ్యాక్ ఇయర్ రింగ్, పుష్ బ్యాక్ ఇయర్ రింగ్, ఇయర్ రింగ్ ఇది. సో ఇది వచ్చేసి మనకి నెక్లెస్, కంప్లీట్ సెట్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్. $1090 అండి. విక్టోరియన్లో బిగ్ సైజ్ ఒక్కటి చాలు అనిపించేంత మంచి గ్రాండ్ లుక్ తోటి ఉంది. దీని ప్రైస్ 1090. షిప్పింగ్ అనేది 70 రూపీస్ ఉంటుంది. సింగిల్ షిప్మెంట్ ఛార్జ్ 1090. బ్లాక్ అనేసి మనం కంప్లీట్ వైట్ ఇచ్చాము. సో మనకి దీంట్లోనే ఇంకొక కలర్ కూడా కస్టమైజేషన్ చేసాము. ఇది వచ్చేసి గ్రీన్ కలర్కి సేమ్ ఇదిగోండి, షార్ట్ లెంత్ వస్తుందండి, 16 ఇంచెస్. ఈ టైప్ ఆఫ్ పెండెంట్ వచ్చిన డిజైన్స్ అన్నీ మనకి నెక్ లెంత్లో అండ్ ఫ్రంట్లో మనకి పెండెంట్ హైలైట్ అవుతూ కనిపిస్తుంటే చాలా నీట్గా ఉంటుంది డిజైన్ అనేది. బీడ్ క్వాలిటీ చూసారా, మనకి ఆ కటింగ్ కూడా వచ్చి షైనింగ్ కానీ, ఇది కలర్ ఫేడ్ అవ్వటం అలా ఉండదు. స్టోన్ బీడ్ ఇది లైఫ్ టైం మనకి కలర్ అనేది ఇదే షేడ్లో ఉంటుంది, డల్ అయిపోవటం అలా ఏముండదు యూసేజ్లో. అండ్ విత్ గ్రీన్ పెండెంట్ యూస్ చేసుకున్నాం, గ్రీన్ బీడ్స్ కాబట్టి వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తోటి వచ్చింది ఇది. అండ్ దీని ఇయర్ రింగ్స్ పుష్ బ్యాక్ వచ్చాయి కదా, సో సేమ్ ఇయర్ రింగ్స్ ఇవి. జస్ట్ 2 కలర్స్ మాత్రం మనం చేసాము. దీంట్లో ఏంటంటే మనకి ఇలా వస్తుంది పెండెంట్ విత్ ఇయర్ రింగ్. వేసుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. ఓకే, సో ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోవాలి కదా. 1090 పెట్టాను, ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. 1090. 2 కలర్స్ శాంపిల్ చేసాము. లేదు బీడ్స్లో మీరు ఏ కలర్ అన్నా తీసుకొని వైట్ ఆర్ గ్రీన్ ఇవి వేసుకుంటాము అంటే కనుక యాడ్ చేసుకోవచ్చు, అంటే మిక్స్ అండ్ మ్యాచ్లో సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా రిచ్ లుక్తో సిక్స్ లైన్స్ వస్తుంది. ఎట్లా వస్తుందండి, సూపర్గా ఉంది అసలు. దట్టు కాంట్రాస్ట్ కలర్ మనకి క్లాసీ లుక్లో ఉంటుంది. స్కై బ్లూలో కూడా కొంచెం డార్క్ అండ్ షేడ్ ఇది. దానికి మనం విక్టోరియన్ ఫ్లవర్ సైడ్ పెండెంట్స్ ఇచ్చాము. 6 లైన్స్ వస్తుంది, 6 లైన్స్ అండ్ అప్రాక్సిమేట్ లెంత్ వచ్చేసి 22 అలా వస్తుందండి. 24 బ్యాక్ సైడ్ కూడా నేను ఇచ్చేసాను, 3/4 లెంత్లో ఉంటుంది. 6 లైన్స్ ఒక్కటే చాలు, అంత బాగుంది ఇది. స్కై బ్లూ కాంబినేషన్లో
దానికి వైట్ ఇచ్చేసాం మనం. ఇవన్నీ కూడా కస్టమైజ్డ్. దీంట్లో మీకు సెపరేట్ బీడ్స్ కావాలన్నా తీసుకోవచ్చు. అండ్ ఈ సైడ్ పెండెంట్స్ మీకు సెపరేట్‌గా కావాలంటే కూడా తీసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మనం ప్లెయిన్ పట్టీ వేసాం కదా! సో, మీకు ప్లెయిన్‌ది ఇష్టపడని వాళ్ళు ఉంటే గనక జస్ట్ దీనికంటే మనం ఈరోజు ఆఫ్టర్‌నూన్ ఒక వీడియో అప్‌లోడ్ చేసాము. స్టోన్ తోటి ఈ కనెక్టర్స్, ఈ పెండెంట్స్ అన్నీ వస్తున్నాయన్నమాట. సో, అవి వేసుకుంటే ఇంకా గ్రాండ్‌గా ఉంటుంది. మనకి ప్లెయిన్ కనిపించకుండా అంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ప్రైస్ కొంచెం ఎక్కువ అయినా పర్లేదు. మరీ ఎక్కువ ఏం కాదు. 200, 300 అలా ప్రైస్ వేరియేషన్ వస్తుంది మనకి ప్యాటర్న్‌ని బట్టి. సో, 6 లైన్స్ ఇచ్చేసాము. బ్లూ కూడా ఎంత మంచి షైనింగ్ తోటి వస్తుంది. విక్టోరియన్ పెండెంట్ ఉంది. విత్ విక్టోరియన్ పెండెంట్‌తో సూపర్బ్ అండి. క్లాసీ లుక్ తోటి ఉంది. 2290. 2290. అండ్ నెక్స్ట్ సీజెడ్ క్రష్ బీడ్స్‌తో కొంచెం సింపుల్ డిజైన్. ఈవెన్ మనం ఇది పిల్లలకి కూడా వేయొచ్చు. ఇప్పుడున్న ట్రెండింగ్ డిజైన్స్‌రే. బట్ కొంచెం సింపుల్‌గా ఏమి వెయ్యకుండా, మధ్యలో స్వరోస్‌కి అలా ఏమి వేయకుండా కొంచెం సింపుల్‌గా చేసామన్నమాట. స్వరోస్‌కి వేస్తే ఏంటంటే బ్రైట్ అయిపోతుంది. అంటే కొంచెం హెవీ లుక్ వచ్చేస్తుంది. బీడ్ సైజ్ కూడా మనకి ఇది వితౌట్ ఎనీ పర్ల్ కూడా సైజ్ మనకి పర్ఫెక్ట్‌గా వచ్చిందనమాట దీనికి. సో, ఈ కలర్ ఒక్కటే కాంబినేషన్‌లో కావాలి, పర్ల్ హైలైట్ అవ్వద్దు అనుకుంటే ఇలాంటి వాటిట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. పెండెంట్‌లో కూడా మనకి వైట్ విత్ పింక్ కాంబినేషన్ ఎక్సలెంట్ బాక్స్ షేప్‌లో వచ్చింది మనకి. పింక్ కూడా డిఫరెంట్ పింక్, రాణి పింక్ కాదు ఇది. బ్రింజాల్ కలర్ ఫ్లవర్ కంటే అదే డిఫరెంట్ అండి ఇది. చెప్పలేము మనం ఇలా కొన్ని కలర్స్ అయితే మనం వి కాంట్ ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ అనమాట. అసలు అది ఐడెంటిఫై చేయలేము. అది ఏం కలర్ అనేది చెప్పలేము కూడా, ఎక్స్‌ప్లెయిన్ చేయలేము అది కలర్ గురించి. సో, చాలా యూనిక్‌గా ఉంది. పింక్, ఆనియన్ పింక్ కంటే బ్రైట్ కలర్ అండి. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఆనియన్ పింక్ కంటే బ్రైట్‌గా ఉంది. 3 లైన్స్ మనం సింపుల్ డిజైన్ పిల్లల కోసం కావాలనుకుంటే ఇలా సీజెడ్ క్రష్‌లో బాక్స్ షేప్ ఎక్సలెంట్ పీస్ ఇలా వస్తుంది. మీకు కావాలి అంటే ఈ కలర్ నచ్చింది అంటే ఇలా ప్లెయిన్‌గా కాకుండా స్వరోస్‌కి యాడ్ చేసుకోవాలంటే స్వరోస్‌కి యాడ్ చేసుకోవచ్చు, మనం ప్రాబ్లం లేదు. స్వరోస్‌కి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వస్తుంది. షైనింగ్ చూసారా? హై క్వాలిటీ సీజెడ్ క్రష్ అయ్యేటప్పటికి మనకు అంత మంచిగా వస్తుంది. 1690, 1690, 1690. అండ్ నెక్స్ట్ మొనాలిసాలోనే కొంచెం డిఫరెంట్ షేప్‌లో కొంచెం పెద్ద సైజులో వచ్చిందనమాట ఇది. మొనాలిసాలోనే పెద్ద సైజులో వచ్చింది. దీనికి మనం 4 లైన్స్ ఇచ్చేసాము. 2 సైడ్స్ విక్టోరియన్ సైడ్ పెండెంట్స్ ఇచ్చేసి. టూ సైడ్స్ విక్టోరియన్ సైడ్ పెండెంట్స్ వచ్చాయి. 1 సెకండ్, చిన్నదానికి వచ్చేస్తుంది. ఇలా వస్తుంది. బీడ్ సైజ్ కొంచెం పెద్దగా వచ్చింది. మనం వేసుకుంటే కరెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇలా వస్తుంది. స్కై బ్లూలో మొనాలిసా పెద్ద సైజ్ 4 mm సైజ్ వస్తుంది. దీనికి మనం వైట్ సైడ్ పెండెంట్స్ ఇచ్చేసాము. సో, నెక్స్ట్ వచ్చేసి మొనాలిసాలో ఇది అదిగోండి, ఎక్సలెంట్‌గా ఉంటుంది. స్టెప్ లాగా వస్తుంది. చక్కగా 4 mm సైజ్ ఇచ్చాము. 4 mm సైజ్ ఇచ్చాము. దీంట్లో 2 కలర్స్. బ్లూకేమో మనం ప్లెయిన్ వైట్ ఇచ్చాము. అండ్ మింట్ గ్రీన్ షేడ్ ఉందనమాట బీడ్ కలరు. సో, దానికి కాంట్రాస్ట్‌గా ఉంటుంది అండ్ బ్రైట్ లుక్ కనిపిస్తుంది అని చెప్పేసి డార్క్ గ్రీన్ పెండెంట్ ఇచ్చాము. యూజ్ చేసిన కలర్ ఏంటంటే డార్క్ గ్రీన్ అనమాట. డార్క్ గ్రీన్ పెండెంట్ ఇచ్చాం దీనికి. ఇవి రెండు కూడా విత్ ఇయర్ రింగ్స్తో.
ఇలా వస్తుంది స్టెప్. అది గ్రీన్ బాగా హైలైట్ అవుతూ కనిపిస్తుంది. షార్ట్ లెంత్ 18-20. 18 అండి. బ్యాక్ చైన్ కూడా కొంచెం మనం అడ్జస్ట్ చేసుకుంటాము థ్రెడ్ ముందుకి అంటే కనుక 20 ఇంచెస్ వరకు అడ్జస్ట్ అవుతుంది. యాక్చువల్గా అయితే మనం 18 ఇంచెస్ పెట్టాము. విత్ ఇయర్ రింగ్స్ తోటి వస్తుంది. అదిగోండి విత్ ఇయర్ రింగ్స్. ఇది 1790 ప్లస్ షిప్పింగ్. 1790 1790 గ్రీన్. సూపర్ అంటే సూపర్ ఉందండి. చక్కగా విత్ ఇయర్ రింగ్స్ సెట్ వచ్చింది. అండ్ ఇంకొకటి వచ్చేసి స్కై బ్లూ కూడా అంతే. స్కై బ్లూకి ఏమో మనం వైట్ పెండెంట్స్ వేసాం కదా, సో వైట్ వచ్చేస్తుంది. వైట్ పెండెంట్స్ వచ్చాయి. సో దీనికి వైట్. 1790 1790 1790 షిప్పింగ్ ఎక్స్ట్రా. కంప్లీట్గా విక్టోరియన్ సైడ్ పెండెంట్స్ అండ్ హై క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ మనం యూస్ చేసుకున్నాం అన్నీ కూడా. సో ఇంకా ఈ సెట్ అయితే ఎక్సలెంట్ సెట్ అండి. ఈ సెట్ గురించి అయితే హై క్రష్లో సీజెడ్ హై క్రష్లో 4mm సైజ్ అనమాట. బీట్ సైజ్ అండ్ ఈ పెండెంట్స్కి చాలా రాయల్ లుక్ వచ్చింది. వావ్ లుక్ అనమాట ఇది. కొన్ని పీసెస్ చూడంగానే మనకు అలా అనిపిస్తుంది కదా, అబ్బా సూపర్గా ఉంది అని. అలాంటి వాటిలో ఆ పెండెంట్, ఆ బీడ్స్ కలరు, అదిగో దట్టు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. మనం సైడ్ పెండెంట్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అవి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ లాగా కూడా వచ్చేస్తున్నాయి. అదిగో ఎక్సలెంట్గా ఉంది పీస్ అయితే. ఇవి హై క్రష్ అనమాట. 4mm సైజు. మీకు పిక్లో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నాకు రియల్గా అయితే సూపర్గా ఉందండి. దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇవి ఇయర్ రింగ్స్. పుష్ బ్యాక్. పుష్ బ్యాక్తో వస్తుంది. ఓకే, ఇవి ఇయర్ రింగ్స్. చైన్ చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో. ఇయర్ రింగ్స్ కలర్ఫుల్గా ఉందండి. చైన్ అయితే చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 3350, 3350 రూపీస్. 3350. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మనం కావాలని కాంట్రాస్ట్గా ఇచ్చాము. జస్ట్ ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కొక్క రా మెటీరియల్లో అంటే ఒక్కొక్క సైడ్ పెండెంట్స్లో వేరే వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీడ్స్ యూస్ చేసుకొని చేసాము. జస్ట్ మీకు ఫర్ ఐడియా కోసం, మీకు ఐడియా వస్తే ఓకే ఈ ప్యాటర్న్ బాగుంది బట్ మనం ఈ బీడ్స్ చేంజ్ చేసుకుందాము అలా ఐడియాతో అనమాట. సో ఇది మనం పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్లో ఇచ్చామండి. పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్లో ఇచ్చాము. మింట్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్ కూడా కాదు, మింట్ గ్రీన్ కాంబినేషన్లో ఇచ్చామన్నమాట చైన్. దీనికి ఇయర్ రింగ్స్ అవి పుష్ బ్యాక్లో వస్తుంది.
పుష్ బ్యాక్లో వస్తుంది. ఎక్సలెంట్గా ఉందండి కాంబినేషన్ కూడా. మనం పైన గ్రీన్ ఇచ్చాము, పెండెంట్ వేసే దగ్గర మాత్రం ఒక 1 ఇంచ్ పైన పింక్ ఇచ్చాము షేడ్. సో దానివల్ల మనకి మింట్ గ్రీన్ బాగా హైలైట్ అవుతుంది. దట్టు కాంబినేషన్ కూడా చాలా బాగుంది, పర్ఫెక్ట్ అండ్ చాలా క్లాసీ లుక్తో 2570 స్టెప్ లాగా వస్తుంది. 2570 విత్ ఇయర్ రింగ్స్ అండ్ క్యూట్ పెండెంట్స్ అండ్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ కాంబినేషన్. సూపర్బ్ అంటే సూపర్బ్గా ఉందండి. చక్క దీనికి కొంచెము ఇది లాంగ్ కూడా వచ్చింది, అంటే లెంత్ కూడా ఎక్కువ వచ్చిందనమాట. చైన్ స్టెప్ ఉంది కదా, క్లియర్గా కనిపిస్తుంది. సూపర్ అండి. $2570. ఎలా ఉన్నాయండి ప్యాటర్న్స్? నచ్చాయా? నచ్చితే కనుక ఒక చిన్న కమెంట్ అయితే మెన్షన్ చేయటం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ ఎవ్రీవన్ ఒక్క చైన్ బ్లూది తప్ప రిమైన్ ఫస్ట్లో చూసాము. ఎక్సెప్ట్ దట్ ఆల్ ఆర్ విత్ ఇయర్ రింగ్స్ ఓన్లీ. పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్తో మనం సెట్ చేసాము విత్ ఎక్సలెంట్ క్వాలిటీ ఆఫ్ బీడ్స్ అండ్ క్యూట్ చైన్స్. సూపర్బ్ అంటే సూపర్బ్ చైన్స్. ఇది జస్ట్ మీకు సెట్ చేసి వేసి చూపిస్తే, ఇప్పుడు మనం గ్రీన్ ఇచ్చాం కదా వైట్కి. సో మీకు గ్రీన్ నచ్చలేదు అంటే చేంజ్ చేయొచ్చు అండి. మన కలర్ చాలా ఉంటాయి కదా బీడ్స్లో. సో మీకు నచ్చిన కలర్ వేయచ్చు. గ్రీన్ చాలా అన్ని గ్రీన్లు అయిపోతున్నాయి. మనం కొంచెం డిఫరెంట్ కలర్ ట్రై చేద్దామంటే ట్రై చేయొచ్చు, బాగుంటుంది. పేస్టల్ కలర్స్ వస్తున్నాయి సీజెడ్ క్రష్లో. ఇవన్నీ సీజెడ్ క్రష్ కదా. పేస్టల్ కలర్స్ వస్తున్నాయి అండ్ డార్క్ కలర్స్ వస్తున్నాయి. మంచి షైనింగ్ ఉంటుంది సీజెడ్ క్రష్ అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ గోల్డ్ లుక్ ఉంటుంది. ఇవి ఏవి వేసుకున్నా మనకి రియల్ గోల్డ్ లుక్ ఉంటుంది. ఇదిగోండి, మీకు కనిపించలేదు కదా, క్లియర్గా పెట్టేస్తాను. ఇది వేసుకుంటే మనం క్లియర్ వస్తుంది, ఇది వేసుకుంటే క్లియర్ వస్తుంది, ప్రాబ్లం ఉండదు వీటితో. అబ్బా వెయిట్ వచ్చిందండి బాగా. సీజెడ్ బీడ్స్ వెయిట్, దట్టు మనం విక్టోరియన్ పెండెంట్స్ ఫ్లవర్ నేను క్లియర్గా మీకు దగ్గరికి చూపిస్తానులేండి. ఇదిగోండి ఇలా వస్తుంది లుక్ అయితే. ఈ సైడ్కి వేసుకున్నది మనకి సన్ ప్యాటర్న్ లాగా ఒక ఫ్లవర్ లాగా వచ్చింది. వేసుకుంటే లుక్ ఇలా ఉంటుంది కదా. నేను మీకు క్లియర్గా చూపిస్తాను బీడ్స్ క్వాలిటీ అండ్ ప్యాటర్న్ ఎవ్రీథింగ్ వీ కెన్. మధ్యలో విక్టోరియన్ ఫ్లవర్ ఇచ్చేసాము. ఇదిగోండి ప్లెయిన్ వస్తుంది అగైన్. మళ్ళీ చూస్తారు కదా, ఇంత అద్భుతమైన చైన్కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది చైన్ అయితే మనకి. సో దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా మనం సైడ్ పెండెంట్స్ ఏదైతే ఇచ్చామో అవే ఇయర్ రింగ్స్ వచ్చేస్తుంది. ఇవి ఇయర్ రింగ్స్. అండ్ ఇది వచ్చేసి 4 ఫ్లవర్స్ విత్ సీజెడ్ క్రష్ తోటి, విత్ 4 ఫ్లవర్స్. సూపర్బ్ చైన్. 2850 బెస్ట్ ప్రైస్. 2850. మిస్ చేసుకోవద్దండి. వీటిలో మీకు ఎటువంటి ప్యాటర్న్ కావాలన్నా మనం రెడీ చేస్తాము. సో ఇప్పటి వరకు మనం డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ అయితే చూసాము. బ్లాక్ చూడలేదు కదా. సో బ్లాక్ బీడ్కి ఆల్టర్నేట్గా విత్ స్వరోస్కి బ్లాక్ బీడ్ అంటే కొంచెం మనం పూజలు అలా సెంటిమెంట్గా నల్ల పూసలు వేసుకోవాలి అనుకున్నప్పుడు బ్లాక్ బీడ్ యూస్ చేస్తాం కదా.
సో వాటికి ఆల్టర్నేట్గా ఈ చైన్ అయితే యూస్ చేసుకోవచ్చండి. ఇది కూడా బ్లాక్ బీడ్ లాగానే మనం కన్సిడర్ చేయొచ్చు. బ్లాక్ సీజెడ్స్ ఇచ్చేసాము. బ్లాక్ సీజెడ్ ఇచ్చేసి స్టెప్ వచ్చింది. బట్ మనకి ఇక్కడ కనిపించేది మాత్రం 2 లైన్స్ లాగా కనిపిస్తుంది డిఫరెంట్గా. పైనుంచి వచ్చిందంతా సీజెడ్ ఒకటి అండ్ స్వరోస్కి యూస్ చేసాము. పెండెంట్ దగ్గర మాత్రం ఓన్లీ బ్లాక్ ఇచ్చేసాం అనమాట. ఇక్కడ కంప్లీట్గా బ్లాక్ ఇచ్చాము 2 సైడ్స్. కింద అగైన్ రిమైనింగ్ స్టెప్ అంతా ఫ్లవర్ టు ఫ్లవర్ మధ్యలో అంతా కూడా మనకి స్వరోస్కి అండ్ బ్లాక్ సీజెడ్ ఆల్టర్నేట్గా అదొకటి ఇదొకటి అలా యాడ్ అయింది. లుక్ ఇలా వస్తుంది. అండ్ ఇది కూడా విత్ ఇయర్ రింగ్స్ అండి. విత్ ఇయర్ రింగ్స్ అనమాట ఇది కూడా. ఇలా వస్తుంది. ఓకే, 4 లైన్స్ అండ్ దీనికి ఇయర్ రింగ్స్, దీని ఇయర్ రింగ్స్ పుష్ బ్యాక్ అనమాట. ఇలా వస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి చైన్ ప్రైస్ కంప్లీట్ సెట్ 24, 26 లెంత్ వరకు అడ్జస్ట్ అయిపోతాయండి. ఇప్పుడు మనం చూసిన చైన్స్ అన్నీ కూడా కొంచెం థ్రెడ్ ఫ్రంట్కి కనిపించినా పర్లేదు, మాకు లెంత్ ఎక్కువ వస్తుంది అనుకుంటే 26 వరకు అడ్జస్ట్ చేయొచ్చు, లేదంటే 24 వస్తుంది. బ్యాక్ సైడ్ అన్నిటికీ కూడా థ్రెడ్ వస్తుంది. బ్యాక్ సైడ్ మనకు అన్నిటికీ థ్రెడ్ వస్తుంది. చైన్ లుక్ కంప్లీట్గా ఇలా వచ్చింది అండ్ విత్ ఇయర్ రింగ్స్తో. దీని ప్రైస్ వచ్చేసి 2640 ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి సెండ్ చేయండి. 2640. అండ్ నెక్స్ట్ కస్టమైజ్డ్ చైన్స్లో వన్ మోర్. ఇది వచ్చేసి కట్టు తీగతో చేసాం మనం. మైక్రో ప్లేటింగ్ ప్లెయిన్ చైన్ వచ్చింది. ఇక్కడ వరకు ప్లెయిన్ వస్తుందండి. అండ్ కింద చైన్ హైలైట్ మనకి ఇదిగోండి బాక్స్ షేప్లో కొంచెం పెద్ద సైజ్ బీడ్ అండ్ స్వరోస్కి అండ్ బాక్స్ బీడ్కి అంతా కూడా క్యాప్ ఇచ్చాము 2 సైడ్స్. అండ్ మిడిల్ వచ్చేసి జపనీస్ బీడ్స్ వచ్చింది. సూపర్బ్. పిల్లలకి ఎవరికైనా ఎనీ ఏజ్ గ్రూప్ మనం సెట్ వేసుకోవచ్చు. ఇది ఎనీ ఏజ్ గ్రూప్ వేసుకోవచ్చు. సూపర్బ్గా ఉంటుంది. ఇలా వస్తుంది. ఓకే, దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నేను ఫస్ట్ అన్ని కలర్స్ చూపించేసి మనం వేసుకుంటే ఎలా ఉంటుంది, కాంబినేషన్స్ ఏమైనా చేంజ్ చేయాలా, లేకపోతే మీకు మల్టీ కలర్ లాగా కావాలా, అలా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. 650 రూపీస్. మింట్ గ్రీన్ అని కూడా అనలేము, డిఫరెంట్ వచ్చింది అది. అండ్ ఇది వచ్చేసి బేబీ పింక్. 650 బేబీ పింక్. అండ్ వన్ మోర్ స్కై బ్లూ. వన్ మోర్ స్కై బ్లూ. 650. దీంట్లో యాక్చువల్గా గ్రే అండ్ బ్లాక్ కూడా చేసాము శాంపిల్ కోసమని. స్టోర్ విజిట్ చేసిన వాళ్ళు కంపల్సరీ కావాలి అంటే మనకి ఇన్షాట్లో పెట్టాను. బట్ ఇప్పుడు మనకి వీడియో చేసే టైంలో అది రెడీ కాలేదండి, అందుకే నేను చూపించలేకపోయాను. ఇన్షాట్లో అయితే నాకు గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ తోటి కూడా వచ్చింది ఆల్రెడీ. ఇది వచ్చేసి మనం కోరల్, స్వరోస్కి అండ్ యాంటిక్ బౌల్ 3 ఆల్టర్నేట్గా ఇచ్చామన్నమాట. సిక్స్ ఫిఫ్టీ. ఓకే, ఇప్పటి వరకు చూసిన చైన్స్ అన్నీ ఎలా ఉంటాయి వేసుకుంటే ఒకసారి చూసేద్దాము. కోరల్, స్వరోస్కి అండ్ యాంటిక్ బాల్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ. సూపర్బ్ కాంబినేషన్స్ అండి, మిస్ కావద్దు. మ్యాచింగ్ కోసం అయితే ఎక్సలెంట్ పీసెస్ ఇవన్నీ. సో స్కై బ్లూ,
బేబీ పింక్, వావ్ సూపర్బ్ అండి. బేబీ పింక్ అండ్ వన్ మోర్ మింట్ గ్రీన్. సో దీస్ 4 ఇవన్నీ కస్టమైజేషన్ అండి, మన దగ్గరే కస్టమైజేషన్ అవుతుంది ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ దీంట్లో మీకు కోరల్తో 2 లైన్స్ కొంచెం సింపుల్గా మీకు కావాలి అంటే యాక్చువల్గా వితౌట్ పెండెంట్ వేసుకోవచ్చు. మనం ఇది స్టెప్ లాగానే ఇచ్చాము. మధ్య మధ్యలో వచ్చేసి మనకి లోటస్ ఫ్లవర్ యాంటిక్ బాల్స్ ఇచ్చామన్నమాట. సింపుల్గా వేసుకోవడానికి బాగుంటుంది. ఇలా వస్తుంది మనకి లుక్, బాగుంటుంది ఇది. దీనికి పెండెంట్ అవసరం ఉండదు. మిడిల్లో లోటస్ వచ్చింది, సైడ్స్కి కూడా మధ్య మధ్యలో వచ్చాయి అన్నమాట మనకి లోటస్. సో దిస్ వన్. ఇయర్ రింగ్ కావాలనుకుంటే మిక్స్ అండ్ మ్యాచ్లో మనం సపరేట్గా పేరప్ చేసుకోవచ్చు. మీకు యాంటిక్లో విత్ సౌత్ స్క్రూ తోటి ఉన్నాయి, లేదంటే కోరల్ ప్రిఫర్ చేస్తామంటే కోరల్లో కూడా మనం సెట్ చేసుకోవచ్చు. 750 రూపీస్, 750 కోరల్ తోటి వచ్చింది. అండ్ నెక్స్ట్ పర్ల్స్ అండి, ఇది కూడా కస్టమైజేషనే. స్వరోస్కి గోల్డ్ రెప్లికా చైన్, స్వరోస్కి పర్ల్స్ యూజ్ చేసాము, 3mm పర్ల్ అండ్ గోల్డ్ రెప్లికా. ఇంత కంప్లీట్ మైక్రో ప్లేటింగ్ ఉంది. ఏవైతే స్టోన్ వర్క్ అండ్ గోల్డ్ ఫినిష్ కనిపిస్తుందో మీకు అదంతా మైక్రో ప్లేటింగ్ వస్తుంది. బ్యాక్ చైన్ అండ్ 3mm స్వరోస్కి పర్ల్స్ ఇచ్చాము. అండ్ ఇక్కడి నుంచి మనం మొత్తం డ్రాప్లెట్స్ యాడ్ చేసాము రియల్ గోల్డ్ లుక్ రావటం కోసం. ఇక్కడ వచ్చేసి పింక్, గ్రీన్ అండ్ వైట్ మొత్తము. ఈ లింక్స్కి ఏంటంటే ఏ కలర్ పైన స్టోన్ ఉందో ఆ కలర్ డ్రాప్ ఇచ్చేసాం అనమాట. కిందంతా ఇచ్చేసి అగైన్ మళ్ళీ వైట్ డ్రాప్స్ ఇచ్చాము. సో అడిషనల్గా చాలా వర్క్ అండి ఇది. అన్నీ సపరేట్ రా మెటీరియల్ అంతా యాడ్ చేసుకొని డిజైన్ చేసాము. గ్రీన్కి గ్రీన్ డ్రాప్ ఇచ్చేసి కింద మళ్ళీ అగైన్ మన వైట్ డ్రాప్ అనేది అన్నిటికీ సేమ్ రావాలని చెప్పేసి వైట్ డ్రాప్స్ యాడ్ చేసాము. సూపర్బ్ చైన్, గోల్డ్ రెప్లికా, 890, 890, 890. సేమ్ దీంట్లోనే బ్లాక్లో చేసాం. సేమ్ ఇలాంటిదే బ్లాక్ బీడ్తో, అదిగోండి. కానీ కింద బంచెస్ ఏంటంటే డ్రాప్ ఇవ్వకుండా బ్లాక్ బీడ్స్ ఇచ్చాం మనం. సో ఇది వచ్చేసి 550 అండి. బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలి, బ్లాక్ కావాలి అనుకుంటే ఇంత గ్రాండ్గా, దట్టు ఇదంతా కూడా మనకి గోల్డ్ లుక్ తోటి కనిపిస్తుంది. చక్కగా కింద కూడా డ్రాప్స్ వచ్చేసి మనం బంచెస్ లాగా 3 బ్లాక్ ఇచ్చాము. సూపర్బ్గా ఉంటుంది, వేసుకుంటేనే తెలుస్తుందండి వీటందం.